జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని ఐవీవై బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 16 అంతస్తుల బిల్డింగ్ లో 4th ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. 10, 11 ఫ్లోర్లలో రెనోవేషన్ వర్క్ నడుస్తోంది. 4వ ఫ్లోర్ లో రెనోవేషన్ మెటీరియల్ భద్రపరిచారు. దాంతో పాటు ఫర్నిచర్ వేస్టేజ్ కూడా ఉంది. ఈ వేస్టేజ్ కి మంటలు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 82లో ఒక బహుళ అంతస్తులకు సంబంధించిన బిల్డింగ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జర్నలిస్ట్ కాలనీ బస్ స్టాప్ ఆపోజిట్ ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో కొన్ని సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి. సో ఇది మొత్తం కూడా 16 ఫ్లోర్స్ సంబంధించిన బిల్డింగ్. సో ఈ 16 ఫ్లోర్స్ సంబంధించిన బిల్డింగ్లో దాదాపు ఒక 6 ఫ్లోర్స్ వరకు కూడా అన్ని పార్కింగ్కే యూజ్ చేస్తున్నారు, దానికి అలాట్ చేశారు. అయితే 4th ఫ్లోర్ సంబంధించి పార్కింగ్ ప్లేస్లో ఒక్కసారిగా ఫైర్ స్టార్ట్ అయింది. సో ఆ పార్కింగ్ ప్లేస్ సంబంధించి యాక్చువల్గా నిబంధనలకి విరుద్ధంగానే వీళ్ళు అక్కడ కొంత ఫర్నిచర్ కావచ్చు లేకపోతే ఇతరేతర మెటీరియల్ని డంప్ చేశారు అనేది ఇప్పటికైతే అధికారులు గుర్తు చేశారు. అయితే పార్కింగ్ ఏరియాని పార్కింగ్ కోసం మాత్రమే వాడాల్సి ఉంటుంది, కానీ పార్కింగ్ ఏరియాలో ఇతర మెటీరియల్ని డంప్ చేయడం కావచ్చు లేకపోతే ఇతరేతర వాటికి దాన్ని యూజ్ చేయడం నిబంధనలకి విరుద్ధంగానే దాన్ని చూసుకోవాలి. సో వెంటనే అటు ఫైర్ సంబంధించిన అధికారులకి సమాచారం అందించారు. ఫైర్ సంబంధించిన సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక ఫైర్ ఇంజన్ సహాయంతో మొత్తం కూడా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఒక్కసారిగా సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పరుగులు పెట్టిన పరిస్థితి. మొత్తం కూడా ఒక ½ అవర్ to 45 minutes ఒక హైటెన్స్ వాతావరణమే క్రియేట్ అయింది. సో ఫైర్ సిబ్బంది కూడా, ఎందుకంటే ఇది జూబ్లీహిల్స్ ఫైర్ స్టేషన్కి కూడా చాలా సమీపంలో ఉన్న క్రమంలో ఫోన్ వచ్చిన వెంటనే కూడా ఫైర్ సంబంధించిన సిబ్బంది కూడా చాలా క్విక్గా రెస్పాన్స్ అయ్యారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పుడిప్పుడే లోపలికి వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే కేవలం 4th ఫ్లోర్ సంబంధించి అక్కడ పార్కింగ్ ఏరియాలో ఫర్నిచర్ ఇతరేతర మెటీరియల్ డంప్ చేశారు. ఆ డంప్ చేసిన కారణంగానే ఫైర్ అనేది స్టార్ట్ అయింది అనేది ప్రాథమికంగా ఫైర్ సంబంధించిన సిబ్బంది అయితే చెప్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే ఇతరేతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఫైర్ సంబంధించిన అధికారులు దర్యాప్తు చేయనున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఇంత బహుళ అంతస్తులకు సంబంధించిన బిల్డింగ్ అసలు ఫైర్ సంబంధించిన ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తుందా లేదా అనే కోణంలో కూడా ప్రస్తుతం ఫైర్ అధికారులు అన్ని కూడా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో వరుసగా ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి మనము ఫైర్ జరిగినప్పుడు ఆ పరిస్థితులు చూస్తుంటాము ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఆ ఫైర్ సంబంధించి చాలా బిల్డింగ్స్ కూడా అంటే బహుళ అంతస్తుల నిర్మాణాలు అయితే చేపడతారు, కానీ ఎక్కడ ఫైర్ సంబంధించిన నిబంధనలు పాటించకపోవడం వల్లనే ఈ విధంగా ఫైర్ యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు ఇలాంటి నిబంధనలకు సంబంధించి అన్ని కూడా తెరపైకి వస్తుంటాయి. సో ఇప్పుడు ఈ బిల్డింగ్లో కూడా 16 ఫ్లోర్లకు సంబంధించిన బహుళ అంతస్తుల బిల్డింగ్ 4వ ఫ్లోర్లో పార్కింగ్ ప్లేస్లో అటు ఫర్నిచర్ ఇతరేతర మెటీరియల్ స్టోర్ చేసిన కారణంగా అక్కడ ఫైర్ స్టార్ట్ అయింది అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగానే వీళ్ళు ఆ విధమైన స్టోరేజ్కి పాల్పడ్డారు అనేది కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఫైర్ మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకొచ్చారు. లోపల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ సంబంధించి వాళ్ళని కూడా ఇప్పుడిప్పుడే ఆ ఫ్లోర్ సంబంధించి కాకుండా ఇతరేతర ఫ్లోర్స్లో ఎవరైతే పని చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా లోపలికి ఎలో చేస్తున్న పరిస్థితి. సో మొత్తానికి జూబ్లీహిల్స్లో ఈ ఘటనకు సంబంధించి మాత్రము ప్రస్తుతము ఫైర్ సంబంధించిన అధికారులు మనకు చెప్తున్న దాన్ని బట్టి అంటే ఒక ½ అవర్ to 45 minutesలోనే మొత్తము ఫైర్ సంబంధించి మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చాము. ప్రస్తుతము ఫైర్ మొత్తం కూడా కంట్రోల్ అయిపోయింది అనేది ఫైర్ సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు. సో మొత్తానికి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 82లో ఉన్నటువంటి బిల్డింగ్ సంబంధించిన దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ఇప్పటికైతే మొత్తం అదుపులోకి తీసుకొచ్చారు. కేవలం పార్కింగ్ ప్లేస్లో ఆ ఫర్నిచర్ కావచ్చు ఇతరేతర మెటీరియల్ స్టోర్ చేసిన కారణంగానే ఫైర్ జరిగింది అనేది ఫైర్ సంబంధించిన అధికారులు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేశారు. యాక్చువల్గా నిబంధనలు బట్టి పార్కింగ్ ప్లేస్ని పార్కింగ్కి మాత్రమే వాడాలి, కానీ పార్కింగ్ ప్లేస్లో ఇతరేతర మెటీరియల్ స్టోర్ చేయడం ఫర్నిచర్ స్టోర్ చేయడం కొంతవరకు నిబంధనలకు విరుద్ధము. చాలా ప్లేసెస్లో కూడా ఇదే జరుగుతుంది. సో ఈ బిల్డింగ్ సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్లో కూడా నిబంధనలు పాటించట్లేరు అనేది కొంతవరకు ప్రాథమికంగా ఫైర్ సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆ బిల్డింగ్ సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్లో మాత్రం పూర్తిగా ఫైర్ని మొత్తము అదుపులోకి తీసుకొచ్చిన సిచ్యువేషన్ నెలకొంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి అజయ్ V6 న్యూస్.